హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ద్వితీయ భాష తెలుగులో మొదటి పాఠమైన విద్యా లక్ష్యం గురించి, దాని యొక్క సారాంశం గురించి తెలుసుకుందాం. ద్రోణుడు అస్త్రశస్త్ర విద్యలు నేర్వడము. ద్రోణుడు అగ్నివేశుడనే ముని దగ్గర ధనుర్విద్యను నేర్చుకొని తండ్రి భరద్వాజుని మాటపై కృపిని పెండ్లాడి అశ్వత్థామ అనే పుత్రుని కన్నాడు. ద్రోణుడు పరశురాముని దగ్గరకు ధనార్థి అయి వెళ్ళాడు. పరశురాముడు తన ధనాన్ని అంతా బ్రాహ్మణులకు, భూమండలాన్ని కశ్యపునికి ఇచ్చాడు. తన శరీర శస్త్రములలో కావలసినవి ద్రోణునకు ఇస్తానన్నాడు. ద్రోణుడు తనకు శస్త్రాస్త్రములు కావాలన్నాడు. ద్రోణుడు పరశురాముని దగ్గర దివ్యాస్త్రాలను, ధనుర్విద్యను నేర్చుకున్నాడు. ద్రోణుని ద్రుపదుడు అవమానించి పంపడము. ద్రోణుడు ధనం కోసం బాలసకుడైన ద్రుపదుని దగ్గరకు వెళ్ళి తమ స్నేహాన్ని గుర్తుచేసి ప్రేమగా మాట్లాడాడు. ద్రుపదుడు రాజ్యగర్వంతో ధనవంతునికి, దరిద్రునికి స్నేహము ఎలా ఉంటుందని అడిగాడు. తన వంటి రాజులకు ద్రోణుని వంటి బీద బ్రాహ్మణునితో ప్రయోజనం కోసం స్నేహం ఎప్పుడూ ఉండదని చెప్పి ద్రోణుని అవమానించి పంపాడు. ద్రోణుడు కురుపాండు కుమారులకు గురువు అగుట. ద్రోణుడు భార్యాపుత్రులతో హస్తినాపురానికి వచ్చాడు. ధృతరాష్ట్ర, పాండురాజు కుమారులు ఆడుకునే బంగారు బంతి ఒక నూతిలో పడింది. ఆ బంతిని ద్రోణుడు తన మంత్రబాణాల తాడుతో తీసి వారికి ఇచ్చాడు. వారు ద్రోణుని భీష్ముని దగ్గరకు తీసుకువెళ్ళారు. భీష్మునకు ద్రోణుడు ద్రుపదుని వృత్తాంతాన్ని చెప్పడము. ద్రోణుడు భీష్మునితో ఇలా చెప్పాడు: నేను ద్రోణుడిని. నేను ద్రుపద మహారాజు అగ్నివేశుని వద్ద వేదము, ధనుర్విద్య కలిసి చదువుకున్నాము. ద్రుపదుడు తాను రాజు అయినప్పుడు వచ్చి తనతో కలిసి రాజ్యభోగాలు అనుభవించమని నన్ను కోరాడు. తరువాత ద్రుపదుడు పాంచాల దేశపు రాజు అయ్యాడు. నేను కృపిని పెండ్లాడి అశ్వత్థామను కన్నాను. అశ్వత్థామ తనకు పాలు కావాలని అడిగాడు. నేను నా దరిద్రాన్ని తీర్చుకుందామని ద్రుపదుని వద్దకు వెళ్ళాను. ద్రుపదుడు కనీసం 4 ఆవులనైనా ఇస్తాడని అనుకున్నాను. ద్రుపదుడు నన్ను అవమానించి పంపాడు అని ద్రోణుడు చెప్పాడు. కురుకుమారుల విద్యాభ్యాసం. అప్పుడు భీష్ముడు ద్రోణుని పూజించి కోరిన ధన ధాన్యాలు ఇచ్చి తన మనుమలకు అస్త్రవిద్యను నేర్పమని ద్రోణుని కోరాడు. అర్జునుడు అస్త్రశస్త్ర విద్యలలో మిగిలిన రాజపుత్రుల కంటే ఎక్కువవాడై గురువుగారిని ఎక్కువగా పూజించి ద్రోణుని సంతృప్తిపరచాడు. ద్రోణుడు అర్జునునికి ధనుర్విద్యా రహస్యాలను అన్నిటినీ నేర్పాడు. ద్రోణుడు రాజపుత్రులు అందరికీ సమానంగానే నేర్పిన అర్జునుడు సాధన చేసి వారందరిలో ఉత్తముడు అయ్యాడు. ద్రోణుడు శిష్యుల ధనుర్విద్య కౌశలాన్ని పరీక్షించడం. ఒకసారి ద్రోణుడు శిష్యులను పరీక్షిద్దామని భాసము అనే కృత్రిమ పక్షిని చేసి దానిని ఒక చెట్టు కొమ్మ చివర కట్టాడు. ఆ పక్షిని శిష్యులకు చూపించి తాను చెప్పినప్పుడు ఆ పక్షి తలను ఖండించమని ద్రోణుడు శిష్యులకు చెప్పాడు. తాను ఒక్కొక్కరిని పిలుస్తానని చెప్పాడు. ద్రోణుడు ముందు ధర్మరాజును పిలిచి చెట్టు మీద పక్షిని చూచి తాను చెప్పగానే బాణం వేయమన్నాడు. ధర్మరాజు సరే అన్నాడు. ద్రోణుడు ధర్మరాజును చెట్టు కొమ్మ మీద నున్న పక్షితలను చూశావా అని అడిగాడు. చూశానని ధర్మరాజు చెప్పాడు. తరువాత ద్రోణుడు ఆ చెట్టును, తనను, సోదరులను చూస్తున్నావా అని ధర్మరాజును అడిగాడు. అన్నీ కనబడుతున్నాయని ధర్మరాజు చెప్పాడు. అప్పుడు ద్రోణుడు ధర్మరాజు దృష్టి చెదిరిందని అతన్ని నిందించాడు.
ద్రోణుడు ధర్మరాజును అడిగినట్లే మిగిలిన రాజపుత్రులందరినీ ప్రశ్నించాడు. వారందరూ ధర్మరాజు చెప్పినట్లే జవాబు చెప్పారు. వారందరి దృష్టి చెదిరిందని ద్రోణుడు వారిని నిందించాడు. ఆ పక్షితలను అర్జునునకు ద్రోణుడు చూపించాడు. మిగిలిన వారిని అడిగినట్లే అర్జునుని అడిగాడు. అర్జునుడు తనకు ఆ పక్షితల ఒక్కటి మాత్రమే కనబడుతోందని, ఇంకా ఏమీ కనబడట్లేదని చెప్పి ద్రోణుని మాటపై పక్షితలను ఖండించి ద్రోణుని ప్రశంసలు అందుకున్నాడు. ద్రోణుని పిక్కను మొసలి పట్టుకోవడం. ఒకసారి ద్రోణుడు శిష్యులతో కలిసి గంగానది స్నానానికి వెళ్ళాడు. స్నానం చేస్తున్న ద్రోణుని పిక్కను ఒక మొసలి పట్టుకుంది. దానిని ద్రోణుడు విడిపించుకోగలిగిన సమర్థుడే. అయినా శిష్యులను పరీక్షించాలని మొసలిని విడిపించమని వారికి చెప్పాడు. నీళ్లలో ఉన్న మొసలిని కొట్టలేక మిగిలిన శిష్యులు చూస్తూ ఉండిపోయారు. అప్పుడు అర్జునుడు 5 బాణాలతో మొసలిని కొట్టి చంపి ద్రోణుని పిక్కను మొసలి నుండి విడిపించాడు. ద్రోణుడు అర్జునుని ధనుఃకౌశలానికి సంతోషించి అర్జునునికి అనేక దివ్య బాణాలు ప్రసాదించాడు.